ఇదేంటంటే బుద్ధా బౌల్ అంటారు అనమాట. సో ఫస్ట్ అసలు బుద్ధా బౌల్ అని ఎందుకంటారో చెప్తాను నేను. మాంగ్స్ తెలుసు కదా, బుద్ధిస్ట్ మాంగ్స్, వాళ్ళు భిక్షానికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఒక బౌల్లో వెళ్తారు కదా, ఆ బౌల్ అందరూ పెట్టే కొంచెం కొంచెం ఫుడ్ అది ఎనఫ్ ఫర్ ద డే అనమాట. వాళ్ళలాగా 3 పూట్ల 4 పూట్ల తినరు వాళ్ళు, ఒకటే పూట తింటారు. ఆ బౌల్ అనేది ఒక 1 డేకి సరిపోతుంది వాళ్ళకి. సో అందుకని మనం ఇదంతా ఒక బౌల్లో, ఇవన్నీ ఒక బౌల్లో వస్తాయి కాబట్టి బుద్ధా బౌల్ అనే పేరు వచ్చింది. ఓకే, అయితే ఇందులో ఏంటి అనేది చెప్తాం. మనం యాక్చువల్గా లంచ్కి ఏంటి, పప్పు, నెయ్యి, పచ్చడి, సాంబార్, రసం, పెరుగు ఇవన్నీ తింటాం కదా. అవంతా లేకుండా మనకి ఎందుకు తింటున్నాం అవన్నీ, కరెక్ట్ ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, వైటమిన్స్, ఎవ్రీథింగ్ మన బాడీకి సెట్ అవ్వాలని చెప్పి మనం తింటున్నాం అవన్నీ. ఇవన్నీ ఇప్పుడు చెప్పింది కరెక్టే, కానీ నేనైతే ఆకలేసదని తింటా. మీరు అంతే కదా? అట్లాంటిది కాకపోతే కింద కామెంట్లో పెట్టండి. యా, నెక్స్ట్. ఓకే, సో ఇదేంటంటే బాయిల్డ్ క్యాలీఫ్లవర్, దిస్ వన్. ఇవి వచ్చేసి క్వినువా అనమాట. క్వినువా అనేది ఒక ఇది వేరే కంట్రీ నుంచి వచ్చింది. ఇవి సీడ్స్, మనం తింటుంది సీడ్స్ అనమాట. రైస్కి బదులు ఇది తింటే దీనిలో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. ప్రోటీన్స్ కూడా, హై ప్రోటీన్ ఫుడ్ ఇది. అండ్ దిస్ ఈజ్ కిమ్చి, పికిల్ లాగా. మనకు ఆవకాయ పచ్చడి, టమాటా పచ్చడి ఎట్లానో ఇది కొరియన్ పికిల్, కిమ్చి అంటారు దీన్ని. అండ్ ఇది వచ్చేసి మేము ఫ్రై చేయమండి, ఏది ఫ్రై చేయము. ఇవి బేక్డ్ పొటాటోస్, బేక్ చేసింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రిస్పీ పొటాటోస్ చిప్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి స్ప్రౌట్స్ ఉంది, ఇంకా లెటస్ ఉంది, బెల్ పెప్పర్, ఇవన్నీ ఉన్నాయన్నమాట కలర్ఫుల్గా ఉండడానికి. అండ్ ఈ స్ప్రౌట్స్ ఏదైతే ఉంటుందో మీకు అందరికీ తెలుసు, హై ప్రోటీన్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటుంది. ఇది వచ్చేసి చనా, వైట్ చనా అంటాం మనం దాన్ని, అండ్ చిక్పీ అని కూడా అంటాము. ఈ చిక్పీలో కూడా సేమ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది స్వీట్ అండ్ సావర్. అండ్ చెప్పు ఇంకోటి ఏంటంటే, మేము ఏది కూడా బయట నుంచి కొనము, ఎవ్రీథింగ్ మనకి ఇన్ హౌస్లోనే చేస్తామన్నమాట. నో ప్రిజర్వేటివ్స్, నో ఎడిటివ్స్. అండ్ మా కిచెన్ కూడా మీరు చూసారు, ఓపెన్ కిచెన్, ఏది హైడింగ్ ఏం లేదు. మీరు వచ్చారంటే, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే QSR కాదు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ కాదనమాట. యూ ఆరామ్సే బయటకే ఖా సక్తే ఆప్ లోగ్ ఏది. సో ఇవంతా గ్రీన్ ఆనియన్స్ తెలుసు, ఈ గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరప, వెల్లుల్లి, ఈ అల్లము, ఇవన్నీ కలిపి మనం ఈ బుద్ధా బౌల్ని చేస్తాము. ఇది తినడం వల్ల సఫిషియంట్ అసలు ఒక ఫుడ్. మీరు మళ్ళీ 4 గంటల తర్వాత కూడా మీకు ఆకలి వేయదు ఒక్కసారి తిన్నారు అని అంటే. అందుకని సో ప్రిపరేషన్ చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, సో కటింగ్ అయిపోయింది. సో కటింగ్ అయిపోయిన తర్వాత కుకింగ్ ప్రాసెస్. సో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. సో టు స్టార్ట్ విత్, సో పాన్ పెట్టి నూనె పోసుకోవాలా? yes please, good quantity. జీరా, just sprinkle some jeera. ఏ ప్రాసెస్ అయినా, ఏ బౌల్ అయినా నూనె పోసి పోపేయటం అయితే కామన్ అబ్బా, అది సింపుల్. నూనె పోసినాం, వేడి అవుతుంటే మీదికని ఇద్దాం జీలకర్ర. జీలకర్ర లేనిది ఆ టేస్టే రాదు. సో ఇప్పుడు కట్ చేసుకున్న మిశ్రమం మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాం. ఇందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి. Salt, okay. So seasoning. Okay, salt. मेरा cooking में seasoning from the start. Okay. So all the vegetables get nice and flavored. So जैसा वो उसका खुशबू निकलते ना, तो हम लोग को पता है कि अभी रेडी है. Okay. Condiments. Yes. So we are ready with the next item. So I will fry the cauliflower. Okay. Cauliflower ni ippudu fry chesukundam. Yes. I'll put the cauliflower. And this is just 20-30 seconds on low flame. Then I put chana. Because lot of boys, they like little proteins.
It is essential. Workout, normal. Even people working in companies also, this is very good. Keeps them satisfied longer. For longer time. For longer time. Okay. That's why proteins is good. No, muscles and all okay, but keeps you full for a longer time. Okay. Okay, so this is that. I put little salt Again. So I'm seasoning from the start. Okay. So at the end I don't have to taste. I know, okay, that everything has got flavor. And then house-made sweet and sour sauce. It is just got 1 cup vinegar, 1 cup sugar. And we have this Kikoma soya sauce, which has got a non-preservatives. And then we leave this to cook for about few minutes. Okay. So while this is cooking, we'll plate the Buddha bowl. Yeah. Yes. ये किनवा है. Quinoa. चावल की तरह हम लोग उबाल दिया. देख how beautiful it looks. Okay. So we go and plate the Buddha bowl Okay. together. Okay. We'll put some rice first. Okay. So Buddha bowl, partition. Acha, partition. Yes. Okay. So 1. Then a bowl. Can I just put it here? Yes. Yeah. Okay. Potato. Kimchi. Salad. సో బుద్ధా బౌల్ అయితే రెడీ ఉంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంట్లో పెట్టుకున్నట్టే ఒక రైసు, ఒక కర్రీ, ఒక ఫ్రై ఐటమ్, పచ్చడి, సాలడ్ అన్నీ ఉన్నాయి, ఒక పెరుగు తప్ప. సో ఫుల్ మీల్స్ లాగా అనుకో. ఇక ఇది బుద్ధుని యొక్క ఫుల్ మీల్స్ అంతేనా? ఓకే. సో ఇది ఒకవేళ నా దగ్గర ఈ క్వించి రైస్ లేదనుకోండి, సో నేను నార్మల్ రైస్ ఇది కుక్ చేసుకొని తినొచ్చా? అలా చేయొచ్చు. ఆర్ యూ కెన్ గో విత్ మన మిల్లెట్స్ ఉన్నాయి కదా, ఆ మిల్లెట్స్తో కూడా వెళ్ళొచ్చు. ఫాక్స్ స్టైల్, లిటిల్ మిల్లెట్, బార్న్యార్డ్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మీ దగ్గర క్వించి లేకపోతే ఇంట్లో అయితే నార్మల్ రైస్ ఉంటుందో ఆ రైస్తో మీరు వెళ్ళొచ్చు. లేదంటే మీకు మిల్లెట్స్, చాలా ఫార్మాట్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక మిల్లెట్తో మీరు వెళ్ళొచ్చు. సో నవ్ ఐఎమ్ ట్రయింగ్ దిస్. సో ట్రై విత్ దిస్. ఫస్ట్ ట్రై విత్ చిక్పీ కర్రీ అండ్ ఇది. సో ఐఎమ్ ట్రయింగ్ దిస్. సార్ యూ ఆల్సో టేక్ 1 spoon. Yes. స్వీట్ అండ్ సాస్ వేసినందుకు చిక్పీ కర్రీలో ఆ స్వీట్ సోర్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా శనగలు మనం రోజు తినేటివే, గోపు కూడా మనం రోజు తింటాం. కాకపోతే ఈ కాంబినేషన్ అయితే ఉందో కర్రీ అది బాగుంది. ఇందాక నుంచి కొరియన్ పచ్చడి అన్నా కానీ నేను ట్రై చేయట్లేదు, ఇంకా ట్రై చేస్తాను. వీళ్ళు టోటల్ వేగన్ కాబట్టి ఫిష్ సాస్ కాకుండా రెగ్యులర్ సాస్ వాడుతున్నారు. వెజిటబుల్ స్టాక్. క్యాబేజ్, ఇది క్యాబేజ్ పచ్చడి, ఇది నాపా క్యాబేజ్, చైనీస్ క్యాబేజ్, బేక్డ్ పొటాటో. బేసికల్లీ కాకా బౌల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మనకి మన కడుపుకి, మన నోటి నాలుకకి సాటిస్ఫై చేయడంతో పాటు మనకి ఎనర్జీ కూడా ఇవ్వాలి. సో ఒక ఫుల్ హెక్టిక్ డే ఉన్న రోజు ఇలాంటి ఒక బౌల్ తీసుకుంటే సీరియస్లీ ఆ డే అంతా మీకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు, నాట్ ఎవ్రీడే, ఈవిడైతే మౌంటైనర్ కాబట్టి ఎవ్రీడే ఈవిడ ఇదే తింటారంట. బట్ ఎవ్రీడే మీరు తినాలనుకుంటే మీరు తినచ్చు, లేదంటే కూడా
అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వైల్ మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇట్లాంటి ఫుడ్ ఒకటి మనం ట్రై చేస్తే మనం చాలా హెల్దీగా కూడా ఉంటాం. సో చూసారు కదా, మీరు కూడా వేగన్ ఫుడ్ తినాలనుకుంటే సిమ్మీస్ వరల్డ్ మాదాపూర్లోని 100 feet రోడ్లో ఉంది. సో ఇక్కడికి వచ్చి మీరు కూడా ట్రై చేయొచ్చు. వన్స్ ఇన్ ఏ వైల్ అట్లీస్ట్ మీరు ట్రై చేయొచ్చు. సో మీరు కూడా చాలా హెల్దీగా ఉంటారు, చాలా బాగుంటుంది. ఒక కొత్త రిఫ్రెషింగ్ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది మీకు ఎప్పుడు మీరు ఒకవేళ వేగన్ ట్రై చేయకపోతే. సో ఇది ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక కిచెన్తో ఇంకొక రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN కిచెన్. దిస్ ఈస్ చెక్కుబాయ్ సైనింగ్ ఆఫ్.